మీరు బేస్ లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడండి. హాయ్ అందరికీ, నేను మీ రామ్. లైఫ్ విత్ రామ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. సో లైక్ కూడా చేసేయండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోతున్నది సోనీ SA-D40 M2 4.1 ఛానల్. ఇది మన బాక్స్ అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేసాం. సో దీని లోపల ఐటమ్స్ అయ్యి ఎలా ప్యాక్ చేశారనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మన పార్సల్ని అయితే నీట్గా ప్యాక్ చేశారు, ప్లాస్టర్ వేసి. లోపల ఐటమ్ అంతా జాగ్రత్తగా ప్యాక్ చేశారు లేదని మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. సో ఇది మన పార్సల్ అయితే చూసుకుంటే చాలా నీట్గా ప్యాక్ చేశారు. సో ఇది బయటికి ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో మనకి పార్సల్ అంతా కూడా కవర్ అండ్ థర్మాకోల్ షీల్డ్తో నీట్గా ప్యాక్ చేశారు. సో ఓపెన్ చేసేద్దాం. దిస్ ఈజ్ ద పార్సల్. చాలా నీట్గా థర్మాకోల్ షీల్డ్స్ అయితే ప్యాక్ చేశారు వీళ్ళు. అండ్ నౌ దిస్ ఈజ్ ద సబ్వూఫర్. దీన్ని కూడా మనం ఓకే. సో ఇది కూడా నీట్గా కవర్తో షీల్డ్ చేశారు. మాన్యువల్ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ కార్డ్స్ అండ్ 2 బ్యాటరీస్ కూడా మనకి ఇచ్చారు వీళ్ళు. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వారంటీ కార్డ్ అయితే మనకి బాక్స్ పైనే వీళ్ళు ఇలా స్టిచ్ చేస్తారు నీట్గా. 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఈ హోమ్ థియేటర్ అయితే మనకి 4.1 ఛానల్తో వస్తుంది కాబట్టి, అండ్ 4 స్పీకర్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సబ్వూఫర్ చాలా హెవీగా ఉంది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. లుక్ అయితే డిజైన్ అయితే కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వీటితో పాటుగా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసినవి ఈ ఆక్స్ కేబుల్ వచ్చేసి మనకి 2 sides కూడా మనం తెలుగులో సన్నపిన్ అంటాం కదా. సో మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది చూసారా, ఆ టైప్ వస్తుంది. 2 sides కూడా మనకి ఇలా సన్నగా అయితే వస్తుంది. దిస్ ఈస్ ద పవర్ కేబుల్ అండ్ దీనికి పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాడు మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం అండ్ దిస్ ఈస్ ద రిమోట్. అండ్ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండేలా కూడా, కాంపాక్టబుల్గా ఉండేలా కూడా వీళ్ళు డిజైన్ చేశారు. చూసుకుంటే మన అరచేయి అంత ఉంటుంది. సో చాలా బాగుంది రిమోట్ కూడా. ఫ్రంట్ ప్యానల్లో మనకి వీళ్ళ సోనీ లోగో అనేది ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా ప్రీమియం అండ్ క్లాసిక్గా ఉంది. దిస్ ఈస్ ద మెయిన్ పవర్ బటన్. ఫంక్షన్స్ అనమాట, అంటే ఎల్లో సింబల్ కానీ బ్లూ సింబల్ కానీ అలా చూపిస్తుంది. సో ఇదైతే బ్లూటూత్ ఆప్షన్లో ఉన్నప్పుడు బ్లూటూత్ బ్లింక్కి సంబంధించి బ్లూ కలర్ వస్తుంది. ఈ USB పోర్ట్కి మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఏదైనా పెన్ డ్రైవ్ సాంగ్స్ వినడానికి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 ఫంక్షన్స్ అనేవి మనకి బాగా యూస్ అవుతాయి అనమాట. ఇందాక వీడియోలో మీకు ఆక్స్ కేబుల్ అనేది చూపించాను కదా. సో దానికి సంబంధించి 3.5 mm ఇన్పుట్ అనమాట. ఇది మెయిన్ పవర్ సప్లై అనమాట. సో ఇందాక మనం పవర్ కేబుల్ అండ్ పవర్ అడాప్టర్ చూపించాను కదా, సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 4 పోర్ట్స్ వచ్చేసి మనకి 4 స్పీకర్స్ ఇక్కడే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని A to Z ఫిట్టింగ్ అనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా వాళ్ళు ఇస్తారు. మనం చూసి జాగ్రత్తగా మనం దాన్ని అనేది ఇన్బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, స్పీకర్స్ అనేవి వీటికి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పిన్ని కేర్ఫుల్గా కనెక్ట్ చేయండి. పోయిందంటే మళ్ళీ అవి దొరకడం చాలా కష్టం అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. దీని సౌండ్ క్వాలిటీ A to Z అనేది ఫైనల్గా మీకు వీడియోలో చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసి ఎలా ఉందో సౌండ్ క్వాలిటీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మొత్తం మీద సోనీ SA-D40 M2 4.1 హోమ్ థియేటర్ అనేది ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ హోమ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అండ్ మూవీస్ ఏదైనా సరే సౌండ్ క్వాలిటీ టాప్ నాచ్ అనే చెప్పుకోవచ్చు. ఒక డీసెంట్ బడ్జెట్లో ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది మస్ట్ ట్రై సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ చాలా పవర్ఫుల్గా పంచివ్గా ఉంది, క్లారిటీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎవరైనా తక్కువ బడ్జెట్లో 10K లోపు కావాలనుకుంటే ఈ హోమ్ థియేటర్ని అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా మీకు తక్కువలో కావాలి అని అనుకుంటే కన్ఫామ్గా ఈ హోమ్ థియేటర్ని అయితే మీరు పర్చేస్ చేయండి. దీన్ని అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, నాకైతే 9,500 పడింది. సో మీకు ఇప్పుడు ఫైనల్గా ఈ సౌండ్ క్వాలిటీ అనేది మీకు ఇప్పుడు వినిపిస్తాను అన్నీ కనెక్ట్ చేసి. సో మీరు కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. సో లైక్ కూడా చేసేయండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే